హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఘనత, యేసువా మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు బాప్తిస్మ మహోత్సవాన్ని మనం ఈనాడు జరుపుకుంటూ ఉన్నాం. మరి జ్ఞాన స్నానం అనగానే మనకు గుర్తు వచ్చేది తన త్రిసభ మనకు బోధించేటటువంటి సత్యము ఏమిటి? జ్ఞాన స్నానము. జ్ఞాన స్నానం అంటే ఏమిటి? జన్మ పాపము ఇతర పాపమును పోగొట్టి మనలను సర్వేశ్వరుడికి తిరుసభకు బిడ్డలుగా చేయు దేవద్రవ్య అనుమానం. అందరూ కూడా ఒకసారి చెప్పండి. జన్మ పాపము ఇతర పాపమును పోగొట్టి మనము సర్వేశ్వరుడికి తిరుసభకు బిడ్డలుగా చేయు దేవద్రవ్య అనుమానము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జ్ఞానస్నానం అనగానే జన్మ పాపము మరియు ఇతర పాపములు, ఏదైతే జన్మ పాపము తొలగించబడిన తర్వాత చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా తొలగించబడడం, అదే జ్ఞానస్నానం. ఈనాడు క్రీస్తు ప్రభు ఆ జ్ఞానస్నానాన్ని పొందుతూ ఉన్నారు. అయితే ఆ క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందేటటువంటి అర్థాన్ని, భావాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో కొంత మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా పునీత పౌలు రోమీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 23వ వచనంలో తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు? ఏలైనా పాపం యొక్క వేతనము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాపం యొక్క వేతనము మరణం. మరి ఆ మరణంలో ఎవరు ఉండకూడదు, ఆ మరణంలో ఎవరు మరణించకూడదు. అంటే మరణం అనగానే ఈ భూలోక జీవిత మరణం కాదు, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోవడం. అంటే పరలోక రాజ్యాన్ని చేరకుండా సాతాను యొక్క క్రియలకు మరి దానికి బానిసలైనాం కాబట్టి ఇక నిత్య నరకానికి త్రోసివేయబడడం. ఆ విధంగా ఎవరు ఉండకూడదు. ఎవరు కూడా పాపంలో మరణించి మరి పాపంలో వారు దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోకూడదు అని మనకి తెలియజేసేటటువంటి సత్యము. ఇక మనము ఇప్పుడు బాప్తిస్మ యోహాను మనకి బోధిస్తూ ఉన్నారు. ఏమని? మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 2వ వచనంలో పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. క్రీస్తు ప్రభువు మీ చెంతకు పంపబడ్డాడు. మరి ఆయన ఇచ్చేటటువంటి రక్షణను ప్రతి ఒక్కరూ కూడా పొందాలి. ఇదిగో ఆయన మన అందరి పాపాల నిమిత్తమై బలిగా అర్పించుకోవడానికి సిద్ధపడి ఈ లోకానికి వచ్చి ఉన్నారనే సత్యాన్ని మనకి బోధిస్తూ ఉన్నారు బాప్తిస్మ యోహాను. అందుకే జనులందరూ కూడా బాప్తిస్మ యోహాను చెప్పేటటువంటి ఆ మాటలను విని హృదయ పరివర్తన చెంది మరి దేవుని చెంత క్షమాపణ కోరుకుంటూ వారందరూ కూడా బాప్తిస్మం పొందుతూ ఉన్నారంటే పవిత్రులుగా కావడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. ఆ పవిత్ర దీవెనను పొందడానికి, ఆ పాపం నుండి వారు బయటపడడానికి, ఆ పాపాన్ని తొలగించుకోవడానికి జనులు గుంపులుగా వస్తూ ఉన్నారు. అందుకే 6వ వచనంలో ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాము. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రజలు అందరూ కూడా బప్తిస్మ యోహాను పలికినటువంటి ఆ మాటలు ఆలకించి, ఇదిగో నేను జీవిస్తున్నటువంటి జీవితము సరైనది కాదు, పాప జీవితము, దేవుడికి నచ్చనటువంటిది, మెచ్చదగినటువంటిది కాదు అని గ్రహించుకొని ఒక్కొక్కరిగా వచ్చి వారందరూ కూడా ఈ యొక్క జ్ఞానస్నానం పొందుతూ ఉన్నారు. అంటే మేమందరం కూడా శుద్ధులకు కావించబడాలి, దేవుని యొక్క అనుగ్రహంలో మేము జీవించాలి, దేవుడిచ్చేటటువంటి రక్షణను మేమందరం కూడా పొందాలి అని వారు హృదయ పరివర్తన చెంది ఈ యొక్క జ్ఞానస్నానం పొందుతూ ఉన్నారు. మరి ఆ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ పాపం నుండి విముక్తులు అవుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి బిడ్డలో మనం ఇచ్చేటప్పుడు కూడా చెప్తారు కదా, గురువు జన్మ పాపం తొలగించబడుతూ ఉంది అని. మరి పెద్దలు చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా మనకి సక్రమంగా వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే జ్ఞానస్నానం పొందుతూ ఉన్నావో ఆ సమయంలో ఆ పాపము తొలగించబడుతూ ఉంది. మరి ఆ తర్వాత జీవించేటటువంటి జీవిత విధానంలో నేను దేవుడికి విరుద్ధంగా జీవిస్తే, దేవుడికి ఇష్టమైన విధంగా జీవించకుండా ఉంటే ప్రతి కార్యం కూడా పాపకార్యంగా ఉంటూ ఉన్నది. మరి దానికోసం మనం పశ్చాత్తాపం పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. మరి ఆ విధంగా చెందకుండా ఉన్నటువంటి వ్యక్తులను ప్రభు ఏమంటూ ఉన్నాడు 7వ వచనంలో, సగం నుంచి, ఓ విష సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని నిన్ను హెచ్చరించినది ఎవరు? మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులను చేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హృదయ పరివర్తన చెందినటువంటి వ్యక్తులను, పాపంలోనే జీవించేటటువంటి వ్యక్తులను ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? ఓ విష సర్ప సంతానమా. ఈ సర్పం దేనికి సూచకంగా ఉంది? పాపానికి సూచకంగా ఉన్నది. అది దాన్ని మంచిగా ఉంది కదా అని తీసుకుని పెంచుకుంటే చివరికి ఏమవుతుంది? మనల్ని కాటేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దాని వలన ఎప్పుడు కూడా మనకు అపాయమే. మరి పాపము చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. తను ఆ జీవితము కొన్నిసార్లు మంచిగా అనిపించినప్పటికీ ఇదిగో చివరికి వచ్చేసరికి ఆ పాపము నిన్ను మింగివేస్తూ ఉంది. ఏ విధంగా అంటే దేవుని యొక్క రక్షణను కోల్పోయే విధంగా చేస్తూ ఉంది. దేవుని యొక్క దేవుడిని పొందడానికి అడ్డుగా మారుతూ ఉంటూ ఉన్నది. అందుకే ఆ పాపాన్ని పరిపూర్ణంగా విడనడడానికే ఈ యొక్క బప్తిస్మము అనేది ఇవ్వబడుతుంది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే చివరి క్షణంలో మరి ఇచ్చినటువంటి సమయంలో మనము మన యొక్క బాటను జీవించేటటువంటి జీవితాన్ని మార్చుకోవడానికైతే, అదే పాప జీవితంలో జీవిస్తే మరణించిన తర్వాత తుది తీర్పు అనేది ఉంటూ ఉన్నది. మరి ఆ తుది తీర్పు రోజు నాడు ఎటువంటి విధంగా చేస్తూ ఉన్నాడు అంటే 12వ వచనంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. చదవండి. తూర్పార పట్టుటకు ఆయన చేతి యందు చేయ సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పార పట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆయన అగ్నిలో వేసి కాల్చివేయును అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తులే కదా, వ్యవసాయం చేసినటువంటి వారే కదా. మరి మనకి వరి పంట వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? తాళ్ళు అసలైనవి తాళ్ళు గింజలు వేరుపరుస్తాం, గాలితో బారబట్టి ఆ తర్వాత మంచి వాటిని బస్తాల్లోకి గిడ్డలోకి పంపించుకుంటాము లేదా వేస్తాము. ఈ తాళ్ళు వాటిని ఏం చేస్తూ ఉన్నాము? అయిపోయిన తర్వాత మంట పెట్టేస్తాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. నీ జీవితంలో నీవు చేసినటువంటి తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందకుండా
దేవుని చెంతకు రాకుండా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే మరి నీకు ఏదో ఒక రోజు మరణం అనేది తప్పదు వస్తూ ఉంది. ఆ మరణించినటువంటి సమయంలో ఇదిగో దేవుని చేత చేయడం సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే తూర్పార పడుతూ ఉన్నారు. మంచివారెవరో చెడ్డవారు ఎవరో తూర్పార పట్టి మంచివారిని అందరిని కూడా తన రాజ్యానికి తీసుకుంటూ ఉన్నాడు. చెడువారిని నిత్య నరకానికి త్రోసివేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే హృదయ పరివర్తన జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయ పరివర్తన చేసినటువంటి తప్పిదాలను ఒప్పుకుంటూ పాప క్షమాపణతో దేవుని అనుగ్రహాన్ని పొందుతూ ముందుకు సాగాలి అని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. బప్తిస్మ యోహాను అవే మాటలు మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. లూకా శుభవార్తలో కూడా ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాము. లూకా శుభవార్త 3వ అధ్యాయము 3వ వచనంలో అతడు యోర్దాను నది పరిసర ప్రదేశములంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిసము పొందవలెనని ప్రకటించుచుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు? పాప క్షమాపణ పొందండి. మరి వారందరూ కూడా మేము జీవించేటువంటి జీవితము పాప జీవితం అని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వచ్చి బప్తిస్మం పొందుతూ ఉన్నారు. మరి ఆ బప్తిస్మం పొందక ముందు జనులు ఇంకొక ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి జనులు ఒక్కొక్కరు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటిగా చూసినట్లయితే సామాన్య జనులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఏమని? మరి హృదయ పరివర్తన చెందాలి అంటే మేము ఎటువంటి జీవితాన్ని జీవించాలి, ఎటువంటి జీవితంలో జీవిస్తే దేవుడు మెచ్చుతాడు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ మాటలు లూకా శుభవార్తలోనే 3వ అధ్యాయం 11వ వచనంలో మనకు తెలియజేస్తున్నారు. వారు వేసినటువంటి ప్రశ్నకి ఇప్పుడు బప్తిస్మ యోహాను ఇచ్చేటువంటి సమాధానం. 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదానిని ఇయ్యవలెను. భోజన పదార్థములు ఉన్నవాడు కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన వంతుగా సహాయం ఇతరులకు ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ జీవించాలి. మనం ఎప్పుడైతే ఇతరులకు సహాయపడుతూ ఉన్నామో కేవలము అతనికి మాత్రమే మనం సహాయం చేయడం లేదు, అతనిలో ఉన్నటువంటి దేవునికి ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉంటున్నదంటే మనం అందరూ దేవునికి ప్రియబిడ్డలం. ఇతరులకు చేస్తే అది దేవునికి చెందుతూ ఉన్నది, దేవుడికి చేసినటువంటి విధంగా ఉంటుంది. ఆపదల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ ఐక్యతతో మనకు జీవిస్తూ ఉన్నట్లయితే, ఒకరికొకరు సహకరించుకుంటూ జీవిస్తూ ఉన్నట్లయితే ఇదిగో దేవుని యొక్క రక్షణలో మనం అందరం కూడా ఉన్నట్లయితే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే సామాన్య ప్రజలు అడిగినటువంటి ప్రశ్నకి ఇదిగో మీ తోటి సహోదరుని నీవు ప్రేమించి అతనికి కావాల్సినటువంటి అవసరములను నీవు తీర్చుకుంటూ జీవించండి అని. అంటే నీవు ఇతరులకు చేస్తే ఇతరుల ద్వారా నీకు కూడా అటువంటి సహాయం అందుతూ ఉంది. మరి అటువంటి జీవితంలో ప్రేమ మరి ఐక్యత కలిగి జీవించేటటువంటి భాగ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండండి అని వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవ వ్యక్తులుగా మనం చూసినట్లయితే సుంకరులు. మరి మేమేం చేయాలి అని అడిగినటువంటి ప్రశ్నకి 12వ వచనం చదవండి. ఆ తరువాత సుంకరుడు బాప్తిసము పొందుటకు వచ్చి బోధకుడా మా కర్తవ్యము ఏమి అని అడగగా అతడు వారితో నిర్ణయింపబడిన పన్ను కంటే అధికంగా మీరు తీసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటున్నాం. కేవలం వారు మాత్రమే కాదు, మనం చేసేటటువంటి పనిలో అన్యాయము అనేది రాకుండా చూడాలి. మరి వారి యొక్క బాధ్యత ఏమిటి? వసూలు చేయమన్నటువంటి పన్నులు మాత్రమే వసూలు చేయాలి. కానీ వారు ఏం చేస్తూ ఉన్నారు?
అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. పేదలను బాధపెడుతూ ఉన్నారు. లేని వారిని హింసిస్తూ ఉన్నారు. మరి వారు చేసినటువంటి ఆ పాప కార్యము వారికి మరి శాపంగా మారుతూ ఉంది తప్ప దీవెనగా మారటం లేదు. అందుకే వారికి గుర్తు చేస్తూ ఉన్నారు. వారి కర్తవ్యాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఎంతవరకు పన్నులు వసూలు చేయాలనో అంతవరకే వసూలు చేస్తూ మీరు మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి అని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా రక్షక భటులు కూడా వచ్చి అడుగుతూ ఉన్నారు. 14 చదవండి. రక్షక భటులు కొందరు వచ్చి మేము ఏమి చేయగలను అని ప్రశ్నింపగా, బలాత్కారము గాని అన్యాయపూర్వకం వలన గాని ఎవరిని కొల్లగొట్టగలరు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంతటి చక్కటి సమాధానం చూడండి. మరి మీరందరూ కూడా ఎవరిని కూడా కొల్లగొట్టరాదు, అన్యారోపణ గావించరాదు, అధికారం ఉన్నది కదా అని ఎవరిని పడితే వారిని కొట్టడము, తిట్టడము, వారు చేయనటువంటి నేరాన్ని కూడా వారిపై మోపి మరి అన్యాయపు జీవితాన్ని నీవు జీవిస్తూ దేవుని కృపను నీవు కోల్పోకూడదు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి అదే ప్రశ్న మనకు వేసుకుంటే మరి మన యొక్క జీవితము ఏ విధంగా జీవించాలి? మరి సామాన్య జీవితం జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మరి కుటుంబంలో ఒక కుటుంబాన్ని తీసుకున్నట్టయితే కుటుంబ యజమానురాలు మరి ఆమె జీవితం ఏ విధంగా ఉండాలి? ఆమె కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొల్పే విధంగా ఆమె జీవించాలి తప్ప ఎప్పుడు చూసినా కొట్లాటలకు మరి వాటికి తావు ఇవ్వకూడదు. మరి సొంత కుటుంబంలో కానీ ఇతరులతో కానీ కొట్లాటలకు తావు ఇవ్వకూడదు. మరి అదేవిధంగా కుటుంబ యజమానుడు తన యొక్క బాధ్యతగా ఆ కుటుంబాన్ని ప్రేమకులంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రేమతో బాధ్యతతో వారిని పెంచే విధంగా, భయభక్తులతో పెంచే విధంగా ఆ కుటుంబం అంతా కూడా జీవిస్తూ ఉన్నట్లయితే దేవునికి అనుగ్రహం వారికి దండిగా దయచేయబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుల, అందుకే ఎవరు ఏమి చేయాలనో అది సక్రమంగా చేసుకుంటూ దేవుని యొక్క మెప్పుడు పొందుతూ మనం ముందుకు సాగాలి. మరి ఈ క్రమంలో మనం తప్పిదాలు చేస్తూనే ఉంటాం. అయినప్పటికీ దేవుని చెంత క్షమాపణ ఉంటుంది, దేవుని చెంత కరుణ ఉంటుంది. ఎప్పుడైతే మన పాపాల నిమిత్తము ఇదిగో నేను తెలియక చేసినటువంటి తప్పిదాలు లేదా ఆవేశంతో చేసినటువంటి తప్పిదాలు అవన్నీ కూడా నీకు సమర్పించుకుంటూ ఉన్నాను. నేను హృదయపూర్వకంగా పశ్చాత్తాపం పొందుతూ ఉన్నాను. దానికి నీవు నీకు అనుగ్రహం నాకు దయచేయండి గురువు చింత నీవు ఎప్పుడైతే పాప సంగీతం చేస్తూ ఉన్నావో, పాపాన్ని ఒప్పుకొని దేవుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉన్నావో దేవుడు మనల్ని అధికంగా దీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక క్రీస్తు ప్రభు మరి జ్ఞానస్నానం దేనికి చిత్రంగా ఉంది అంటే పాపాన్ని తొలగించడానికి. మరి క్రీస్తు ప్రభు ఎందుకు జ్ఞానస్నానం పొందాలి? ఆయన పాపం చేశాడా? క్రీస్తు ప్రభు పాపం చేసిందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకు ఆయన జ్ఞానస్నానం పొందాలి? ఎందుకు ఆ బాప్తిస్మ యోహాను దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను జ్ఞానస్నానం పొందడానికి వచ్చి ఉన్నానని ఆ జ్ఞానస్నానం పొందాలి అంటే మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరుల, క్రీస్తు ప్రభు పవిత్రుడు. ఈ లోకంలో తాను మానవ మాత్రునిగా జన్మించినప్పటికీ దైవత్వాన్ని చాటుతూ ఉన్నాడు. ఈ మానవత్వంలో మనము ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో మరి ఆ జీవితానికి ఆయన ఒక గొర్రె పిల్లగా ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నారు. మరి మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని తన భుజాలపై వేసుకొని తాను మన కోసం మరణించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారని తెలియచేయడానికే ఈ సంఘటన అంతా కూడా జరుగుతూ ఉంది. మరి దేవుడు పవిత్రుడు, పవిత్రమూర్తి, దేవుని ప్రియ కుమారుడు, తండ్రి దేవుని ప్రియ కుమారుడు ఈ లోకంలో తాను జన్మించింది ప్రతి ఒక్కరిని కూడా రక్షణలో పాల్పంచుకోవడానికి, ఆయన ద్వారా మనకు రక్షణ పొందాలి అని తను
మరి ఈ లోకంలో జన్మించి ఉన్నారనే సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభువు పాపం చేయనండి దేవుడు మరి పాపమాతకు సోదనటువంటిది ఈ విధంగా ఉంటుంది అని మనం తెలియచేయడానికి చక్కటి ఉదాహరణ లూకా శుభవార్త 1వ అధ్యాయం 35లో మనం వింటూ ఉన్నాము. తల్లి మరియ దగ్గరికి వచ్చి గాబ్రియెలు దూత పలికినటువంటి సమయంలో నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లా సంభవిస్తూ ఉంది అన్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత పలికేటటువంటి సాక్ష్యం ఏమంటుంది? అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లి మరియను పవిత్రంగా సృష్టించుకొని ఉన్నాడు. ఆమెకు ఎటువంటి జన్మ పాపము సోకకుండా ఆ తల్లిని ఎంపిక చేసుకొని ఉన్నాడు. మరి ఆ పవిత్రమైనటువంటి గర్భంలో ఈ పవిత్ర శిశువు జన్మించేలాగా తండ్రి దేవుని యొక్క ప్రణాళిక. అందుకే దేవుని యొక్క దూత చెప్తూ ఉంది, ఇదిగో ఈ పవిత్ర గర్భంలో పవిత్రాత్మ వేరు చేసి వస్తూ ఉంది. అందుకే ఆ పవిత్రాత్మ వరం చేత పొందబడినటువంటి నీవు నీ గర్భంలో ఈ పవిత్ర శిశువును మోస్తూ ఉన్నావని దేవునికి దూత చెబుతూ ఉంది. అంటే దేవుడు ఇటువంటి పాపం లేకుండా ఈ లోకంలో మానవ మాత్రమేగా జన్మించి ఉన్నాడని మనకి తెలియజేసేటువంటి సత్యము. మరి ఆయన పాపం చేయనప్పటికీ ఎందుకు జ్ఞానస్నానం పొందుతూ ఉన్నాడు, ఎందుకు తీసుకుంటూ ఉన్నాడు అంటే ఇది దేవుని యొక్క సంకల్పము. దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా నేను మానవ మాత్రమేగా జన్మించాను కాబట్టి ఈ మానవ మాత్రలో అనుభవించాల్సినటువంటి కష్టాలన్నీ కూడా నేను అనుభవించాలి. మరి మీ పాపాలన్నీ కూడా నా భుజస్కంధాలపై వేసుకొని నేను ఒక గొర్రె పిల్లగా మారాలి అని తెలియచేయడానికే ఈ యొక్క సంఘటన అనేది జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో అనంతమైనది తెలియచేయడానికే మరి దేవుడు ఈ యొక్క గొప్ప కార్యాన్ని నెరవేర్చడానికి మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఇది దేవుని కార్యము ఈ విధంగా నెరవేరనిము అని మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. చూడండి. అందుకు యేసు, ఇప్పుడు ఇట్లే జరగలేము, దేవుని సంకల్పమును అంతటిని మనం ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని సమాధానం ఇయ్యగా యోహాను అంగీకరించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని యొక్క సంకల్పం. నేను ఈ విధంగా జ్ఞానస్నానం పొందడం అనేది దేవుని యొక్క కార్యాన్ని పరిపూర్తి చేసేటటువంటి గంటము. కాబట్టి నీవు నాకు జ్ఞానస్నానం ఇవ్వు అని తనకి తెలియజేసినప్పుడు వెంటనే తను అంగీకరించి జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు. మరి ఎందుకు దేవుని కార్యము అంటూ ఉన్నామంటే మనకి యోహాను శుభవార్తలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం అందరం కూడా పాప జీవితంలోనే జీవిస్తూ ఉంటూ ఉన్నాము. మనమందరం కూడా ఆ పాపంలో మరణించకూడదు, ఎవరు కూడా దేవుని యొక్క రక్షణను కోల్పోకూడదు. దేవుడిచ్చేటటువంటి దీవెనను ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి అని తెలియజేయడానికి ఈ మాటల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వ్యక్తి కూడా నాశనము చెందగా నిత్య జీవం పొందుటకే అట్లు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ వ్యక్తి నాశనము కాకూడదు, పాపంలో మరణించకూడదు. దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క రక్షణ కార్యాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి. ఎందుకంటే దేవుడు సృష్టించుకున్నటువంటి మనమందరం కూడా మరి ఆయన చెంతకి తిరిగి వెళ్ళాలి, ఆయన యొక్క ప్రేమలోనే మనము నెలకొల్పబడాలి అని ఆ దేవాతి దేవుడు తన ఏకైక కుమారుని ఈ భూలోకానికి పంపించి ఉన్నారు. మన అందరి నిమిత్తమై, మనందరి పాపాల నిమిత్తమై తాను మరణించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనకి తెలియజేస్తున్నారు. ప్రియ
సహోదరి సహోదరులారా, ఇక మత్తయి శుభవార్తలు చూస్తే అదే సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అమితముగా ఆనందిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తన ఏకైక కుమారుడి గురించి దేవుడిచ్చేటటువంటి సాక్ష్యం. పవిత్రాత్మ అక్కడికి రావడం, మరి అక్కడ ఉన్నటువంటి జనులందరికీ కూడా దేవుని యొక్క స్వరం వినపడుతూ ఉంది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గురించి నేను అమితముగా ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా ఆలోచన ప్రకారంగా నా చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చడానికి మీ అందరి నిమిత్తమై, మీ పాపాల నిమిత్తమై తాను ఒక గొర్రె పిల్లగా నా కోసము బలి కావించుకోబోతూ ఉన్నాడు. కాబట్టి నేను ఆయన గురించి నేను ఆనందిస్తూ ఉన్నానని దేవుని యొక్క వాక్కు పలుకుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ బప్తిస్సు మనం గుర్తు చేసేటటువంటి సత్యం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువు పాపరహితుడు, కానీ మన పాపాలు తనపై మోసుకొని మన కోసము తాను బలిగా అర్పించుకుంటూ ఉన్నాడు అనే ఘట్టాన్ని తెలియజేయడానికి ఈ జ్ఞానస్నానం అనేది మనము ఈ ఘట్టాన్ని అనేది చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని యొక్క సంకల్పము. ఈ విధంగా జరగనిము అని ప్రభు పలికినటువంటి మాటలు. అందుకే మనమందరం కూడా రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందాలంటే ఇప్పుడు బాప్తిస్మ వ్యవహారాన్ని ప్రకటించిన విధంగా హృదయ పరివర్తన చెందాలి. దేవుని చెంత పాపాలన్నీ కూడా ఒప్పుకొని మన జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడే దేవుని యొక్క రక్షణ మనకు, మన కుటుంబాలకి దయచేయబడుతూ ఉంది. జ్ఞానస్నానం పొందినటువంటి మనందరూ కూడా ఆ పవిత్రాత్మ వరాన్ని పొంది ఉన్నాం, దేవుని యొక్క క్షమణ పొంది ఉన్నాం. ఇంకా దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. మరి అందుకే ప్రతి క్షణము ఆయన కోరుకున్న విధముగా, ఆయన మన జీవితాన్ని మార్చుకున్న విధముగా మార్చుకొని జీవిస్తూ దేవుని అనుగ్రహాన్ని మెండుగా పొందుదాము. ఆమె విశ్వాస సంగ్రహము